శాంతమూర్తి మన కరుణా హృదయుడు కరణ్చంద్ గాంధీ, బాబుజీ కరణ్చంద్ గాంధీ. 1948 జనవరి 30 సాయంకాలం 5 గంటలకు బిర్లా భవనము నుండి ప్రార్థనకు బయలుదేరినాడు. బాబుజీ బయలుదేరినాడు. ముసి నగవుల ముద్దులోల్పుతూ కడకడలాడే కళ్ళ కాంతితో తడవడి అడుగులు వేయచు గాంధీ నడచి వచ్చుచుండా. బాబుజీ నడచి వచ్చుచుండా. వేదిక దగ్గర దుష్టుడొక్కడు పిట్రోలను చేపట్టి పొంచెను. వచ్చే గాంధీకి వందనము సగి కొట్టిన వెంటనే పిట్రోల్ గుండ్లు పొట్టల దూరాయి. బాబుజీ డొక్కల దూరాయి. గుండ్లు దూరిన వెంటనే రక్తము ఏరువలయ్యను పారసాగెను. కరుణామయుడా కరణ్చంద్ రామ రామ అంటూ అట్లే వరిగాడు. బాబుజీ అట్లే పడినాడు. ప్రక్కనున్న ప్రజలందరేకమై ఆ పాపాత్మని బంధించిన వెంటనే అయ్యో గాంధీ అంటూ వారు అడవసాగినారు. బాబుజీ ఏడవసాగినారు. ఈ వృత్తాంతము ఢిల్లీ నగరమును తెలిసిన వెంటనే ఢిల్లీ నగరపు ప్రజలందరేకమై భవనము వద్దకు వచ్చి ఏడి మా గాంధీ అంటూ ఏడవసాగినారు. బాబుజీ అడవసాగినారు. మరునాటి ఉదయమున ఆ మహాత్ముని భౌతిక దేహము పూల పండుపై పరుండబెట్టి కోట్ల కొరల ప్రజ కూడి నడువగా ఊరేగింపుతో యమునా తీరము ప్రేతభూమి చేరే. బాబుజీ ప్రేతభూమి చేరే. క్షితిని పేర్చిని మంచి గంధపు చెక్కలతోనూ బాబూజీ ఆ భౌతిక దేహము క్షితిపై పెట్టి క్షితికి అగ్నియం ముట్టించారండి. బాబుజీ అంటించారండి. బుగ 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 పొగలగసను బగ 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 మంటలగసను. ఆ గసం వంటి అగ్ని జ్వాలలో కాలిపోందముని భౌతిక దేహం కాలిపోయేనండి. బాబుజీ కూలిపోయేనండి. అట్టి నిన్ను నీ భారతీయుడే కొట్టి చంపెనని అన్న వెంటనే అవమానమును భరింపలేక ఏమీ తోచక భారతమాత ఏడవసాగినది. బాబుజీ అడవసాగినది. శాంతమూర్తి మన కరుణా హృదయుడు కరణ్చంద్ గాంధీ. బాబుజీ కరణ్చంద్ గాంధీ.